హాయ్ అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను ఈరోజు కొత్తగా డిఫరెంట్గా ట్రై చేస్తున్నాను అనమాట. వెల్లిపాయ గుడ్డు కారం. నేను కూడా యూట్యూబ్లో చూసి ట్రై చేస్తున్నానండి. ఎలా వస్తుందో చూద్దాం. ఫస్ట్ అయితే ఇలా వెల్లుల్లి మనం పట్టు తీసి అయితే ఉంచుకోవాలి. 4 eggs అయితే తీసుకున్నాం. ఫస్ట్ ప్రాసెస్ అయితే చూపిస్తా, ఆగండి. వెల్లుల్లి, జీలకర్ర, సాల్ట్ వేసా. ఇంకా కారం అయితే వేయాలి. అందులో కారం 1.5 స్పూన్ అయితే కారం వేసామండి. ఇది మనం మెత్తగా దంచుకోవాలన్నమాట. మిక్సీలో వేయకూడదు, ఈ రోట్లో దంచుకుంటేనే టేస్ట్ బాగుంటుందంట. ట్రై చేద్దామండి. ఇలా అయితే దంచుకుని పక్కనైతే పెట్టుకోవాలండి. వాటర్ అయితే అస్సలు వేయకూడదు, అది వెల్లుల్లో వాటర్ వస్తుంది కాబట్టి. ఫస్ట్ మనం గిన్నె పెట్టుకుని ఆయిల్ అయితే వేసుకుందాం. వెడల్పు గిన్నె తీసుకోవాలండి. దీనికి ఆయిల్ హీట్ అయ్యాక 4 eggs ఇలా మనం తీసుకున్నాం కదా, ఇది ఇందులో వేసుకోవాలి. సిమ్లో పెట్టి హాఫ్ బాయిల్ అవ్వాలండి. ఒకసారి కలుపుకుందాం. ఒకసారి ఫస్ట్ అలా కలుపుకుని లిడ్ పెట్టేసుకుందాం. లిడ్ పెట్టుకుందామండి. ఒక్క 2 minutes తర్వాత చూద్దాం మళ్ళీ. ఇప్పుడు చూద్దాం ఎలా ఉందో. కుక్ అవుతుంది చూడండి. ఇలా అయితే సరిపోతుంది. ఇందులో మనం కొంచెం పసుపు వేద్దాం. మనం మసాలా పసుపు వేయలేదు కదా. అలాగే ఎగ్కి కొంచెం సాల్ట్ వేస్తాం. ఆల్రెడీ మనం అందులో వేసాం కదా వెల్లుల్లి కారంలో. జస్ట్ ఎగ్కి సరిపడంత లైట్గా వేస్తే సరిపోతుందండి. జస్ట్ అలా తిప్పుకున్నాక అలా కలిపేసుకున్న తర్వాత దీన్ని ఇలా చుట్టూ స్ప్రెడ్ చేద్దామండి. ఇలా మధ్యలో గ్యాప్ రావాలన్నమాట. వచ్చాక మళ్ళీ ఇందులో మనం కొంచెం ఆయిల్ వేస్తాం. ఇందులో కొంచెం ఆయిల్ వేద్దాం. వేసిన తర్వాత మనం ఆల్రెడీ దంచి ఉంచుకున్నాం కదా, ఈ పేస్ట్ అయితే ఇందులో వేసేయాలి. నేను ఫస్ట్ టైం చేస్తున్నా, ఎలా వస్తుందో చూద్దాం. దీన్ని జస్ట్ ఇలా వేసుకొని ఇందులో కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఈ ఆయిల్లో లైట్గా ఫ్రై అయితే చాలు. స్మెల్ అయితే చాలా బాగా వస్తుందండి. నాకు ఎందుకో బాగుంటుంది అనిపిస్తుంది. చూద్దాం. ఇలా మొత్తం కలిపేసుకోవాలి. మొత్తం ఇదంతా ఇలా కలిపేసుకోవాలి. స్మెల్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఎలా అంటే మటన్ కర్రీ, మనకి కీమా కర్రీ చేస్తారు చూసారా, మటన్ కీమా చేస్తారు, సేమ్ అదే స్మెల్ అనిపిస్తుంది నాకైతే. టేస్ట్ ఎలా ఉంటుందో నాకైతే తెలీదు, స్మెల్ మాత్రం బాగుంది. అంటే జస్ట్ ఇలా ఒక 2 minutes ఇలా ఆయిల్లో ఫ్రై అవ్వాలంటండి. అది ఎప్పుడు రొటీన్గా అవే తింటాం కదా, బెండకాయ, వంకాయ. అంటే వండుకున్నది ఎగ్ పులుసు, ఎగ్ కర్రీ, ఇలా డిఫరెంట్గా ట్రై చేయాలి ఎప్పుడైనా, అప్పుడప్పుడు. ఫైనల్గా కొత్తిమీర అయితే వేసుకునేది. అంతే, అయిపోయిందండి. ఆయిల్ అలా పైకి వస్తుంది కదా, ఇంకా అయిపోయినట్టే. నాకైతే ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తుంది. నేనైతే టేస్ట్ చూసి చెక్ ఎలా ఉందో.
టేస్ట్ అయితే చాలా బాగుందండి, నాకైతే బాగా టేస్ట్ అయితే సూపర్ ఉంది. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే గాయ్స్, అందరికీ బాయ్.